సో అర్థమైపోయింది కదా, ఇవాళ వీడియో వచ్చేసి మా యొక్క యూఎస్ఏ ట్రావెల్. పిల్లలతో నేను ఎలా వెళ్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ వాచ్. మేమైతే మా ఫ్లైట్ టైం కన్నా చాలా ముందుగానే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. పిల్లలతో ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి అని కొంచెం ముందే వెళ్ళాము. ఇక్కడ కార్ దిగ్గానే ఈ పోర్టర్ సర్వీసెస్ అని చెప్పేసి అని హెల్పర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి కార్ దగ్గర నుంచి కావాలంటే చెక్ ఇన్ వరకు బ్యాగ్స్ తీసుకెళ్ళి వాళ్ళే హ్యాండిల్ చేసి చెక్ ఇన్లో ఇచ్చేయడం ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో నేను ఇట్లా 2 ట్రాలీస్ ఇవన్నీ లాక్కొని వెళ్ళడం కష్టమని చెప్పేసి అని వాళ్ళకే ఇచ్చేసాను. వాళ్ళు వచ్చేసి బ్యాగ్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు, ఎన్ని బ్యాగ్స్ ఉంటే అంత అన్నట్లు. చెక్ ఇన్ లగేజ్ ఇవ్వగానే ఇక చూడండి మా పిల్లలు మొదలుపెట్టిన ఆటలు గోల. స్మైల్. ఎవరితో? నువ్వు పలుకుతావా నాతో? నేను పలికేదా నీతో? ఓచితో ఓచి మన ఫ్రెండ్ కాదా? ఎయిర్పోర్ట్లో ఉన్న బాత్రూంలో ఇలా ట్యాప్కే హ్యాండ్ డ్రైయర్ అయితే అటాచ్ అయ్యి ఉందన్నమాట. అది చూసి మా పిల్లలు అసలు ఎంత ఎగ్జైట్ అయ్యారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూస్ చేస్తానే ఉన్నారు. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అలా గేట్ దగ్గరికి వెళ్తుంటే అసలు ఎంటర్ అవ్వగానే ఒక్క సెకండ్ అయితే నాకు మా పిల్లలకి డౌట్ వచ్చిందనమాట. మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నామా లేదంటే ఏదన్నా షాపింగ్ మాల్లోకి వెళ్తున్నామా అని. ఆ విధంగా ఉన్నాయండి ఇక్కడ షాప్స్ అయితే. అసలు ఏదో మాల్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా వీళ్ళన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అలా అక్కడ సైకిల్ బొమ్మలు ఇంకా ఆటో ఉంటే దానిలో ఎక్కి ఆడి గోల చేసి బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. నో 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 ఏం కాదులే. వద్దులే అక్కడ ఉంచు. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చోవడం కన్నా ఇలా వెయిటింగ్ ఏరియాలో ఉన్న సోఫాలో కూర్చోవడం అయితే కొంచెం రిలాక్స్డ్గా బాగుంటుందని చెప్పేసి అని మేమైతే ఇక్కడే వెయిట్ చేసాము. మేమైతే ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. అంత ఎర్లీగా వచ్చేసాము. ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఈ 2 hours అయితే మా పిల్లలు ఫుల్ ఆటలు చూడండి మీరే.
నువ్వు కూడా పట్టుకోపో. పట్టుకో. నాన్ని కొంచెం పక్కకు పట్టుకో, నువ్వు ఇద్దరు కలిసి తీసుకో. ఇదిగో తిప్పా. ఈ విధంగా ఇంత ఆటలాడితే వీళ్ళు అలసిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి? అలసిపోయారనమాట. ఇంక వాళ్ళకి ఆకలి మొదలైంది. మేమేమో ముందు గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అన్నట్టు వెళ్ళిపోయామా, వీళ్ళు మళ్ళీ ఆకలి ఆకలి ఏమైనా పెట్టు అని చెప్పేసి అని గొడవ చేస్తూ ఉన్నారు. సో చూసి ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ నూడిల్స్ తీసుకున్నాం. నూడిల్స్ అంటే దీనికి స్పాగెట్టి అంటారంట అక్కడ. సో అది తీసేసుకున్నాను. అదైతే పిల్లలకి అసలు స్పైస్ లేకుండా బాగా చేశారు. టేస్టీ అయితే ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందనుకోండి. తిను. సో అలా తినేసి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేసి గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తా కూర్చున్నాం. చూడు సరిగా చాలా ఏరోప్లేన్స్ ఉన్నాయి చూడు. ఫ్లైట్లో జర్నీ ఎలా సాగింది అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.